ప్రజెంట్ మనం ఎక్కడికి వచ్చామంటే ఆదాము గారి దగ్గర నుంచి మోషే గారి దగ్గరికి వచ్చాం. ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా దేవుడు నడిపిస్తున్న తరుణంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తు ప్రాంతంలో విచ్చలవిడిగా, అంటే ఎలా అంటే 100కు 100 రెట్లు పైగా వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు సంతానం. అలా పెరిగిపోతున్నప్పుడు ఫరో రాజుకు కన్ను కుట్టింది, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమైపోయారంటే మనకన్నా బాగా విస్తరించిపోయారు కదా. విస్తరించిపోయారనగానే వాళ్ళకి ఇంక ఎక్కడలేని బాధ కలిగేసింది. అసహ్యపడ్డారంట ఇశ్రాయేలు ప్రజల మీద. అలా అసహ్యపడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఎలా పెడితే లాభం లేదు, మనం ఏదో ఒకటి చేయాలనుకుని మగబిడ్డ అయితే చంపేసేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అన్నాడు. ఎవరు? ఫరో రాజు. ఎందుకు ఫరో రాజు అలాగన్నాడు? ఇప్పుడప్పుడు మనం కూడా ఉంటాం కదా. ఇప్పుడు మనకన్నా పక్కింటోళ్ళు బాగా ఎదిగిపోతున్నారు అనుకోండి, మనం చూసి తట్టుకోగలమా? కడుపులో కుళ్ళొచ్చేదా? ఎంత కుళ్ళొచ్చేద్దండి కదా, మామూలు కుళ్ళు అది. రోజు మనకి చూసుకోవడం మానేస్తాం, మన ఇల్లు చూసుకోవడం మానేస్తాం, మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం మానేస్తాం. పక్కింట్లో ఏం జరుగుతుందో కావాలి మనకి, అదే చూస్తూ ఉంటాం. ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి ఐగుప్తులందరికీ అలాంటి కన్నే కుట్టింది. వాళ్ళు ఏం చేయాలో తెలియక వీళ్ళందరినీ ఏదో ఒకటి చేయాలని అనుకుని, ఐగుప్తు రాజు అధికారం వాళ్ళది కదా, మరి రాజు వాళ్ళు కదా, అధికారం వాళ్ళది, రాజ్యం వాళ్ళది కదా. కాబట్టి వీళ్ళందరినీ లేపమన్నాడు, మగబిడ్డ పుడితే లేపమన్నాడు. కానీ మంత్రసానులు ఏం చేశారు ఆ రోజు? దేవునికి భయపడంట. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి భయపడి వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు చంపకుండా, వాళ్ళు డెలివరీ అవుతున్నప్పుడు ఏమి పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు అంటున్నారు, చంపమని చెప్తే మీరు ఎందుకు చంపలేదు అని అంటే, అమ్మో వాళ్ళు మామూలు కాదండి. ఎవరు వాళ్ళు? వాళ్ళు చురుకైన వాళ్ళు. మేము వచ్చేటప్పటికే పూడి పోసేసుకుంటున్నారు వాళ్ళు. ఎంత చురుకైన వాళ్ళు అండి వాళ్ళు అంటారు. అంటే వాళ్ళు అలాగైపోవడానికి, వాళ్ళు వచ్చే లోపల అంత మంచిగా డెలివరీ అయిపోవడానికి కారణం ఎవరు అంటే దేవుడు. ఎవరు? దేవుడు వారి పట్ల తన సంకల్పాన్ని ఉంచాడు గనక, తన రక్షణ ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు గనక, వారిని రక్షించుకోవడానికి దేవుడు తన ప్రణాళిక సిద్ధం చేశాడు. అయితే రాజు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ రోజున చాలా మంది బ్రతికే ఉన్నారు. ఇక లాభం లేదనుకున్నాడు. రాజుగారు ఏదో చేయాలనుకుంటున్నాడు, మళ్ళా కక్ష కట్టి చూపిస్తా ఉన్నాడు. అదే సమయంలో లేవి కుమార్తె లేవీయుడి ద్వారా ఒక కుమారుణ్ణి కన్నది. వాళ్ళు తెలుసు మనకి, అమ్రాము, యోకెబెదు, మోషే తల్లిదండ్రులు. ఆ రోజున మోషేని కన్న తర్వాత, మోషే వచ్చిన తర్వాత, ఈ భూమి మీద మోషే పడిన తర్వాత 3 నెలలు కాలం చాలా జాగ్రత్తగా దాచారు. గాని అతడు సుందరుడయ్యుండుట చూచి అని రాయబడింది బైబిల్లో. ఎలవడంట సుందరుడు అంటే ఏంటమ్మా? సుందరుడయ్యుండుట చూచి అంటే చాలా అందగాడైన, అంత అందగాడైనటువంటి ఆయనను దాచలేకపోయారు. పైగా ఎంత అందంగా నవ్వుతున్నాడు మహానుభావుడు. మరి ఆ నవ్వుతూ తీసుకెళ్లి జంపెట్లో పెట్టేశారు, తీసుకెళ్లి నైన్లైన్లో వదిలేశారు. ఎందుకు దాచేశారు అక్కడ, ఎందుకు అందులో వదిలేశారనంటే, రాజు కనబడితే కుమారుని ఎక్కడ చంపేస్తాడని భయం. అక్కడికి 3 నెలలు చాలా జాగ్రత్తగా దాచారు పాపం. కానీ ఇంక వాడేమో మరి కేరింతలు కొడుతున్నాడు, పక్కపక్కలా నవ్వుతున్నాడు. అక్కడే స్టార్ట్ అవుతాయి కదా, ఒకరు కొడతారు కదా, ఒకరు ఎక్కడ చంపేస్తాడని వదిలేశారు. విచిత్రం ఏంటో తెలుసా? నైల్ నదిలో ప్రవాహంలో వదిలేస్తా ఉంటే, ఈ పక్కనేమో ఫరో కుమార్తె స్నానానికి వచ్చిందట. అదే సమయానికి స్నానానికి వచ్చింది, అదే సమయానికి ఈయన ఆ నదిలో ఉన్నాడు. ఏంటి పెట్టేంటి కొట్టుకొచ్చింది, పెట్టేంటి ఓపెన్ చేయమని పెట్టి ఓపెన్ చేస్తే పెట్టులో ఎవరున్నారు అనుకుంటున్నారు? సుందరుడు ఉన్నారు. ఎవరైనా? అందగాడున్నాడు అందులో. ఇశ్రాయేలీయులను కాపాడేటువంటి రక్షకుడు ఉన్నాడు అందులో. దేవుని ప్రణాళికలో వచ్చినటువంటి అందగాడైన ఆ మోషే గారు అందులో ఉన్నాడు. ఆయన చూసి ఎంత బాగున్నాడు, ఇతడు మన ఐగుప్తీయుడు సంబంధించిన వాడు కాదు, ఇతడు హెబ్రీ సంతానం కలిగిన వాడు, అయినా పర్వాలా చాలా మంచిగా ఉన్నాడు, ఇతను నేను పెంచుకుంటాను అని తీసుకుని వచ్చి దాదిని పిలిచి నా కోసం పెంచంటే, ఈలోగా అక్కడి నుంచి ఒక ఆవిడ అలా చూస్తుంది, ఇతనికి ఏమవుద్దో అని. ఎవరావిడంటే వాళ్ళక్క. అమ్మ ఈ బాబు మీకు కావాలా, మీరు చూసుకుంటారా, మీకు కావాలా, ఈ బాబు బాగున్నాడా బాబు అంటే వీళ్ళని ఏం పట్టించుకోవట్లేదు ఆవిడ. ఎందుకంటే దృష్టి ఎవరి మీద ఉండిపోయిందంటే, ఆ పకపకలాడుతూ చక్కగా ఊకొడుతున్నటువంటి మోషే అందగాడి మీద ఉండిపోయింది ఆ ఫరో కుమార్తె చూపు. అలా చూస్తూ ఉండిపోయింది. మిరియాము నువ్వెవరువు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వెవరువు, ఈ బుడ్డోని కనిపెట్టుకుంటున్న తత్వం ఏంటి, ఇడిగా నీ సొంతమోడా నీ ఇంటోడా అని అడగాలి కదా. కానీ ఇవేం అడగల. ఎందుకు అంటే తన చూపు, తన ఆలోచన అంతా అతని మీద ఉంది గనక. అప్పుడు మిరియామంది, ఎవరన్నా తీసుకురమ్మంటారా ఇతను పెంచడానికి, తీసుకురమ్మంటారా అంటే తీసుకురా అంటది. ఆవిడ ఎవరిని తీసుకొచ్చింది? ఆ తల్లినే తీసుకొచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీవు నేను కూడా దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నాం. ఆయన చిత్తం లేకుండా నువ్వు భూమి మీద పుట్టలేదు అమ్మ తల్లి. ఆయన చిత్తం లేకుండా నువ్వు భూమి మీదకి రాలేదు. ఆయన చిత్తం లేకుండా నేను ఈ భూమి మీదకి రాలేదు, అడుగు పెట్టలేదు. ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన చిత్తానుసారంగానే భూమి మీదకి వచ్చారు. ఎంతో మంది చచ్చిపోయారు, కానీ నిన్ను నన్ను బ్రతికించాడు కదా దేవుడు. కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారమ్మా తల్లి? మరి మనం చచ్చిపోయామా, బతుకున్నామా?
కరోనా టైంలో అందరూ కొట్టుకుపోతే, కానీ నిన్ను నన్ను దేవుడు బతికించాడంటే మనం ఆయన సంకల్పంలో ఉన్నాం, ఆయన ఉద్దేశంలో ఉన్నావు. నువ్వు ఇంకా బతకాలి, నువ్వు ఇంకా మంచి కార్యాలు చేయాలి, నువ్వు ఇంకా అనేకులను రక్షించాలి, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, నీ ద్వారా ఇంకా చాలా మందిని బాగు చేయాలి నువ్వు. అందుకే నిన్ను రక్షించాను, అందుకే నీకు బతుకునిచ్చాను, అందుకే నిన్ను భూమి మీద బతకడానికి అవకాశం ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు మనకి. ఒకవేళ మరి చాలా మంది పిల్లలు చచ్చిపోయారు కదా, అదే టైంలో మరి మోషేని కూడా చంపేయాలి కదా. కానీ మోషే ఒక్కడ మాత్రమే 9 లైన్లో ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? ఆ నదిలోకి ఇంకెవరైనా వెళ్ళారా? కానీ తను ఒక్కడే నదిలోకి వెళ్ళాడు. చంపేస్తున్నటువంటి ఫరో రాజు ఏం చేయాలో తెలియదు అతనికి, ఎవరు అర్థం కాదు. ఫరో కుమార్తె తీసుకుని వెళ్ళింది, సింహాసనం మీద కూర్చోబెట్టింది. అక్కడ ఏ ఇంటి వారైతే చంపేస్తున్నారో అదే ఇంటిలో తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, పట్టు పరుపుల్లో కూర్చోబెట్టాడు. ఇక్కడ వాళ్ళ అమ్మతో ఏ మట్టి తట్టులో కూర్చోబెట్టిందో తెలియదు పాపం కదా. భయపడతా 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 దాచింది అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడు? ఇతను రాజు. ఏ రాజు తెలుసా? నేను ఎన్నుకున్నటువంటి రాజు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించేటువంటి రాజు. కాబట్టి ఈ రాజు ఇక్కడ ఉండకూడదు, సింహాసనం మీద ఉండాలి అని తీసుకెళ్లి, ఏ రాజు అయితే చంపుతానన్నాడో ఆ రాజు దగ్గర తీసుకెళ్లి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటా చెప్పనా, ప్రభువా ఎన్నిక లేని దాన్ని, పనికి మాలిన దాన్ని, పెట్ట మీద దాన్ని, పురుగు లాంటి దాన్ని, పేడ లాంటి దాన్ని, పేడ తట్ట లాంటి దాన్ని మనం అనుకుంటాం కదా. అప్పుడప్పుడు మనమే తగ్గించుకున్నాం తెలుసా. మనము రాజులైన యాజక సమూహము, జీవము గల దేవుని చేతిలో బాణాలు లాంటి వాళ్ళం మనం. జీవము గల దేవుని నమ్ముకుని పేడ తట్ట పురుగు అంటవేటి అనొచ్చా మనం? అలాగా అనొద్దు. నిన్ను ఎన్నుకున్నాడంటే, నీకు రక్షణ ఇచ్చాడంటే, నిన్ను బాగు చేశాడంటే నువ్వు ఎంత గొప్పదానివో తెలుసా, నువ్వు ఎంత గొప్పడవో తెలుసా. దేవుడు నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు. అందుకే మనం తగ్గించి మాట్లాడుకోవద్దు. తగ్గింపు స్వభావం ఉండాలి, కానీ దేవునిలో తగ్గింపు వద్దు మనకి. మనం జీవము గల దేవుని యాజకులం, దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు పేతురు రాసిన పత్రికలో. దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు. ఎంత గొప్పలం అండి మనం. కనుక ఆ రోజున తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడ మొత్తం ఫరో ఇంటిలోనే పెంచాడు. విచిత్రం ఏంటో తెలుసా? అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాట. చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 19 వచ్చిన భాగాలు చదువుతున్నాను నేను. చూడండి మీరు. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకనివ్వకుండా వారిని బయట పారవేయవలని మన పితరులను బాధ పెట్టాను. ఎవరితను అంటే, ఆ రోజు యోసేపును ఎరుగని రాజు బాధ పెట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను. ఏం చేసిందట? కుమారునిగా పెంచుకుంది. అక్కడ చూడండి అన్నమాట ఎంత బాగుంటుందో. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన్ని? ఇక్కడ ఉంటే కనుక, ఈ కాలనీలో ఉంటే అలాగే ఉండిపోయేవాడేమో. కానీ దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ రక్షించాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఆ రోజుల్లో ఆయన ఎన్నుకున్నాడు, ఈ రోజుల్లో నీ ఇంటిలో నిన్ను ఎన్నుకున్నాడు. మరి నీ ఇల్లు బాగు చేసుకుంటున్నావా? మరి నీ ఇల్లు కట్టుకుంటున్నావా? ఎదుగుతున్నావా? అసలు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఎట్లా ఉండాలమ్మా? అసలు మనోళ్ళే బూతులు మాట్లాడుకుంటే ఎట్లా అమ్మా? ఇందాక వచ్చాడు, ఇక్కడ చుట్టూ అన్ని బూతులు వినపడుతున్నాయి. మన సోదరులు చాలా మంచి పంచాంగులు ఉన్నారు బాబు అనుకున్నాను నేను. ప్రభువుని నమ్ముకుని బూతులాడుకోవచ్చా? ప్రభువుని నమ్ముకుని ఇతరులను దూషించే విధంగా మాట్లాడొచ్చా? ఎలా ఉండాలి మనం? ఎంతమందికి ఆదర్శంగా ఉండాలో తెలుసండి మనం. జీవము గల దేవుని బిడ్డలం అంటే ఎలా ఉండాలండి? ఆయన పరువు తీసేస్తాం మనం కదా అలా మాట్లాడితే. మనం అట్లా ఉండకూడదు. మనం అనేకులకు ఆదర్శంగా ఉండాలి. ఎవరైనా కనబడి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారంటే ఆ సంతోషభరితమైనటువంటి జీవితం నీ లోపల ఉండాలి. అప్పుడు నిజంగా హ్యాపీ క్రిస్మస్ చెప్పగలం. అదండి నిజమైనటువంటి ఆనందం. కనుక నీ గురించి నా గురించి దేవుడు పట్టించుకున్నాడు. ఈ దేవుడు పట్టించుకునే దేవుడు. అందరూ విడిచిపెట్టేశారనుకోండి, నాకెవ్వరు లేరు, నువ్వేం బాధపడద్దు, పట్టించుకునేవాడిని నేనున్నానంటాడు ఆయన. కనుక ఆ రోజు అమరాము యోకుబెదు ఎంత ఏడ్చుంటారో. కానీ ఆ రోజున జరిగిన సంగతిన మోషేను గురించి దేవుడు పట్టించుకుని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఐగుప్తీయుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టి ఏం చేశారు అనుకుంటున్నారు? అక్కడ చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడైండును. అక్కడికి వెళ్ళి ఏమి నేర్పాడంట? ఇటు చూడండి, అక్కడికి వెళ్ళి ఏమి నేర్పించాడు? ఐగుప్తీయుల సకల విద్యలు నేర్పించాడు. అక్కడ నేర్చుకున్నాడు. అక్కడ చూసాడు, నేర్చుకున్నాడు. మోషేను తీసుకెళ్ళి అక్కడ ఆ సకల విద్యలు నేర్పించాడు. ఎందుకు? ఎంతో మంది ఉన్నారు కదా, ఆ రోజున చాలా మంది ఉన్నారు కదా. కానీ మోషేను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. చాలా మంది ఉన్నారు ఉండడానికి, కానీ మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఎన్నుకున్న ఆ రోజున అన్ని విషయాలు నేర్పించి జాగ్రత్తగా అతన్ని భద్రం చేశాడు. అక్కడున్న సకల విద్యలు నేర్పించాడు, మాటల్లో ప్రవీణత నేర్పించాడు. అన్ని నేర్చుకున్న తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? బాగా వినాలి. ఏం చేశాడు అనుకుంటారు? నేను ఈ సింహాసనం మీద ఉండడానికే పుట్టాను, నేను ఇక్కడ జీవించడానికే పుట్టాను. కాబట్టి వాళ్ళ బతుకులు అలాగైపోయాయి, కానీ నా బతుకు వేరు, నా స్టైల్ వేరు, నా మాటలు వేరు, నా జీవితం వేరు అనుకుని ఆ సింహాసనం మీద ఉండిపోయాడు. ఎవరు?
మోషే గారు పెద్దోడైపోయాడు, సింహాసనం మీద ఉండిపోయాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే ఆ తర్వాత దేవుడు బుద్ధి పుట్టించాడు. చూస్తూ ఉంటే ప్రజలందరూ బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, బానిస బ్రతుకులు చేస్తున్నారు, మట్టి పిసుకుతున్నారు, ఇటుకలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే తను చేస్తున్న బ్రతికేమిటో, తన బతుకుతున్న బతికేంటో, తను ఏ స్థానంలో ఉన్నాడో, ఎక్కడుండాల్సిన వాడు ఎక్కడున్నాడో అని అన్నీ ఆలోచిస్తున్నాడు. ఈ బుద్ధి ఎవరు పుట్టించారు అనుకుంటున్నారు? దేవుడు జరిగించాడు. ఎందుకో తెలుసా? మోషే ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. అందుకనే ఆయనకి బుద్ధి పుట్టించాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో తనేంటో తనకు అర్థమైంది. నేను అక్కడున్నాను, ఇంతకీ నేను వీరి వారిని కాను. నా స్థానం వేరు, నా జీవితం వేరు, నా కుటుంబం వేరు, నా వంశం వేరు, నా గోత్రం వేరు, నా బ్రతుకు వేరు. కానీ ఎక్కడికో వెళ్లాల్సినటువంటి స్థితిలో నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను అని ఆయనకు అర్థమైంది ఆ రోజు. నీ జీవితాన్ని మర్చిపోకూడదు. నువ్వెవరవో, ఎక్కడ పుట్టావో, ఎలా బ్రతుకుతున్నావో, నీ కుటుంబం ఏంటో అది మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయిన దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తాడు. అమ్మా, నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు, కానీ నీ ఇంటి దగ్గర నీ భర్త ఎలా ఉన్నాడో తెలుసా, నీ భార్య ఎలా ఉందో తెలుసా, నీ బిడ్డలు ఎలా బతున్నారో తెలుసా. ఇప్పుడు వాళ్ళు వారి యొక్క జీవిత విధానాన్ని మర్చిపోయారు తల్లి, మర్చిపోయారు. దేవుడు అంటున్నాడు, ఏమంటాడో తెలుసా దేవుడు? నాయన, నీ జీవితం ఇది కాదు, నీ స్థానం ఇది కాదు, నువ్వు వెళ్లాల్సింది వేరే అంటే అప్పుడు అర్థమయ్యగానే కిందకు వచ్చేసాడు. అందరితో పాటు మట్టి పిసుకుతున్నాడు, అందరితో పాటు వాళ్ళందరితో పాటు కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో చూస్తున్నాడు. అయ్యో, మా వాళ్ళందరూ ఇంత బాధపడుతున్నారా, ఎంత వేదనలో ఉన్నారా? వీళ్ళంతా ఇంత వేదనలో ఉంటే నేనేంటి సింహాసనం మీద కూర్చున్నాను, నేనేంటి అంతఃపురంలో ఉన్నాను? ఈ వివేచన జ్ఞానం అంటారు దీన్ని. దేవుడు ఈ వివేచన జ్ఞానం ఇస్తే మనం కూడా ఆలోచిస్తాం. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేను ఎందుకు పెరుగుతున్నాను, ఇక్కడ ఎవరి మధ్యలో పెరుగుతున్నాను, దేనికోసం పెరుగుతున్నాను, నేను ఏ పని చేస్తున్నాను, నేను నమ్ముకున్న దేవుడు ఎవరు, నేను బ్రతుకుతున్న విధానం ఏంటి? ఇది వివేచన అంటారు. మనం ఆలోచించుకుంటే అప్పుడు మన జీవితం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అనేకుల మేలు కొరకు మనం బ్రతకాలి. ఎవరి కొరకు? అనేకుల మేలు కొరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 11, 23, 24. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టారు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మోషే తల్లిదండ్రులు ఎలా ఉన్నారండి? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదంట వాళ్ళు. ఎంత అద్భుతం చూడండి అసలు. విశ్వాసమును బట్టి భయపడలేదు అంటే, నీకు విశ్వాసం ఉంటే మనం కూడా ఎట్లా ఉంటాం? భయపడకుండా ఉంటాం. భయపడం. రాజు చంపుతానన్నా కూడా భయపడకుండా చాలా ధైర్యంగా నిలబడి 3 మాసాలు దాయగలిగారు. మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. ఆ రోజున మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అసలు నా జీవితం ఇది కాదు అని ఎప్పుడైతే అర్థమైందో, నేను ఫరో కుమార్తె కొడుకును కాదు, నేను నీ కొడుకును కాదమ్మా, మా అమ్మ వేరు, మా నాన్న వేరు, నేను నీ బిడ్డను కాదు అని చెప్తున్నాడు ఆ రోజున. ఎంత చక్కగా చూడండి, ఎంత చరిత్ర, ఎంత హిస్టరీ. కనుక ఎప్పుడైతే తను ఎవరో తెలిసిందో దేనికోసం వచ్చేసినట్టు బయటికి, మోషే పెద్దవాడైనప్పుడు అని రాయబడింది అక్కడ కదా. ఏమంటున్నాడు అక్కడ చూడండి అన్నమాట. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అన్నాడు. క్రీస్తు విషయమైన నింద అన్నాడు. ప్రభు నమ్ముకుంటే నేను ఎవరైనా ఏమంటున్నారా? తిడుతున్నారా? దూషిస్తున్నారా? అవమానపరుస్తున్నారా? ఓర్చుకోమంటున్నాడు దేవుడు. విశ్వాసమును బట్టి నువ్వు సహించుకో, విశ్వాసమును బట్టి నువ్వు ఓర్చుకో, నువ్వు నిందలు పడితే ధన్యురాలివి, ధన్యుడు అంటున్నాడు. 5:11 చదవండి. మత్తయి సువార్త 5:10-11. నీతి నిమిత్తము హింసింపబడి వారందరూ ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే మోషే దేని వైపు చూస్తున్నాడు ఇప్పుడు? ఈ లోక భోగ భాగ్యాలు నాకొద్దు, దీనికోసం నాకు హింస వచ్చినా పర్వాలేదు. చూడండి ఎంత బాగుందో. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులంటే ఈ లోకములో ఏమన్నా పర్వాలే, నా క్రీస్తుంటే నాకు చాలు, నా ప్రభు ఉంటే నాకు చాలు అంటున్నారు. మరి క్రిస్మస్ పండుగ అంటే ఏంటనుకుంటున్నారు? క్రీస్తుని ఘనపరచడమే క్రిస్మస్ పండుగ. ఇంకా క్రీస్తుని పరిచయం చేయాలండి పండుగ అంటే. క్రీస్తుని పరిచయం చేయాలి. మోషే ఆ క్రీస్తు కోసమే సింహాసనం విడిచిపెట్టి, అంతఃపురం విడిచిపెట్టి వచ్చేసాడండి భూమి మీదకి. వద్దు, నాకు ఈ భూమి మీద నా తల్లిదండ్రులతో పాటు ఉంటే చాలు అనుకున్నాడు. అంతఃపురం దిగొచ్చేసాడు.
అంటే బాగా డబ్బున్నవాడు లేమి స్థితిలోకి వచ్చేసాడు. మనం ఎలా దిగుతా ఉండాలగా? సొత్తైన ప్రజలం. పౌలు గారు ఏమంటాడు తెలుసా? మాకేమీ లేదు, కానీ అందరికీ ఐశ్వర్యము కలిగించు వారము అంటాడు. మన దగ్గర మహా బంగారపు గనుల కన్నా ఉత్తమమైనటువంటి గని దేవుని జీవ వాక్యం. ఇది బంగారం కన్నా గొప్పది, వెండి కన్నా గొప్పది, వజ్రాల కన్నా గొప్పది, ముత్యాల కన్నా శ్రేష్టమే. కనుక దేవుని ప్రణాళికలో మోషేని దేవుడు ఎన్నుకుని మోషేని అంచెలంచెలుగా నడిపిస్తా ఉన్నాడు. మోషేని బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నాయన నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, బయటికి రావేంటి, ఇంకా ఎక్కడే ఉంటావేంటి, నువ్వు బయటకు రావా, ఎక్కడే ఉంటావా అన్నాడు. మోషే అనుకుంటున్నాడు వెళ్ళాలా, బయటకు వెళ్ళాడు, లోపల అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవరో ఇద్దరు కలిసి కొట్టుకున్నారంట. ఎవరు కొట్టుకున్నారు? ఒకడేమో ఐగుప్తీయుడు, ఇంకొకడు ఇశ్రాయేలీయుడు. ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటే ఏమండి, ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటే మోషే చూస్తున్నాడు, వీడెవడో మా ఓడిని కొట్టేస్తున్నాడు. తప్పు ఎవరిదన్నా మాకు అనవసరం, మా ఓడిని కొడతాడు వీడు. మా ఓడు అంటే ఎవడాడు? మన కులపోడు, మన ఇంటోడు, అంతే కదా. మన కులం అంటే బాగా ఇష్టం కదండి. మన కులం అంటే బాగా ఇష్టం కదా. ఎక్కడికైనా వెళ్ళగానే మీరు ఏమిట్లు అని అడుగుతారా మీరు ఏమిట్లు? ఆ ఇట్లయితేనే పెళ్ళికి వస్తారు, ఆ ఇట్లయితేనే తింటారు. మరి ఆ ఇంట్లోదే రత్నం ఎక్కించుకుంటారా? ఎంత అద్భుతమండి బాబు మన జీవిత విధానం. ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటే, బాగా వినాలి చరిత్ర కదా మరి. ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటే మోషే గారు చూసి, ఏంటి మావుడి నుంచి కొడుతున్నాడు అని చెప్పి వెళ్ళి ఆ ఐగుప్తిని కొట్టి చంపేశాడు. కొట్టేసి ఏం చేశాడు తెలుసా? ఇసుకలు కప్పించాడు. ఇది ఎవరో చూడలేదనుకున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానండి, ఎవరో చూడలేదనుకున్నాడు. కానీ ఎవరు చూశారంటే ఒక ఐగుప్తీయుడు చూశాడు, ఒక ఇశ్రాయేలు చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఆ తర్వాత మనోళ్ళు కొట్టుకుంటున్నారు. మనోళ్ళు అంటే ఎవరు అక్కడ? ఇశ్రాయేలీయుడు ఐగుప్తుడు కొట్టుకుంటే ఐగుప్తిని చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. తర్వాత ఇశ్రాయేలు కలిపి కొట్టుకుంటున్నారు. ఒరే వాళ్ళు వచ్చి కొట్టుకుంటుంటే మనం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలి, కానీ మనం కొట్టుకోకూడదురా, తప్పురా అన్నాడు. మనం కొట్టుకోకూడదండి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇద్దరు అన్నదమ్ములు దెబ్బడుకుని కొట్టుకున్నారనుకోండి, ఎవరికి లోకువా? అందరికి లోకువా కదా. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు, అందరికి లోకువే కదా. అప్పుడు అందరూ ఏమంటారు? వీళ్ళిద్దరికి పొత్తులు లేవనుకుంటారు. అవమానం కదా. అందులో దేవుణ్ణి నమ్ముకుని దూరంగా ఉంటే ఇంకా అవమానం కదా. దేవుడు నమ్ముకుని ప్రభువుని నమ్ముకున్నారు, కానీ వీళ్ళకే సమాధానం లేదు కదా. ఎంత అవమానం. అందుకని వెళ్ళాడు, ఒరే బాబు మనం ఒకటి. ఎవరు? మోషే గారు అంటాడు వాళ్ళతో, ఒరే మనం ఒకటిరా, మనం ఇలా దెబ్బలుకోకూడదు అంటే. అందులో ఒకడు అంటాడు, ఆహా అలాగా, నువ్వు మాకు చెప్పొచ్చావా, నువ్వు మా మీద పెత్తనం చేస్తావా, మా మీద నువ్వు గొప్ప అనుకుంటున్నావా, ఆయన గుడ్డు చంపేసి ఇసుకలు కప్పెట్టేసావు తెలదనుకున్నావా అన్నాడు. వీడు గుండోరు అడిగిపోయింది. అమ్మో, నేను ఎవరికైతే తెలదని అనుకున్నాను, ఇసుకలో కప్పెడతాం మొత్తం మీద వీడు చూసేశాడు. కనుక ఈ మాట నెమ్మది ఎక్కడికి వెళ్ళిపోద్ది? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోద్దని తప్పించుకుని పారిపోయాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు అయిందో తెలుసా? దేవుడేమో నువ్వు వీళ్ళ రాజుగా ఉండాలి, వీళ్ళను నడిపించాలి, వీరికి నువ్వు నాయకుడిగా ఉండాలి, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నా ప్రణాళికలో నువ్వు ఉన్నావని ఆయన చెబుతూ ఉంటే, ఈయనేమో అక్కడే ఉన్నాడు. మనం కూడా అంతే. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, నిన్ను ఎందుకు పుట్టించాడో నీకు తెలియకపోతే ఇక్కడే పాతికిపోతాను, ఇక్కడే ఉంటాను నువ్వు అంటే గనక, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అని ఏదో రకంగా దేవుడు బయటకు గెంటేస్తాడు నిన్ను. అక్కడ ఉంచండి నిన్ను, ఆయనే బలవంతంగా గెంటేస్తాడు బయటికి నిన్ను, ఏదో రకంగా గెంటేస్తాడు నిన్ను. ఎందుకంటే ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు గనక నిన్ను నడిపించడానికి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు మోషే బయటికి వెళ్ళిపోయి అన్ని వద్దు చెప్పను నేను. ఆ తిరిగి అడవులకు పోయాడు. అక్కడ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? వాళ్ళ మామ. మరొక మామ వచ్చాడు మనకి. గడిచిన రాత్రి ఇంకో మామ దొరికాడు. ఇక్కడ ఇంకో మామ. ఆ మామ లాబాను మామ, ఈ మామ ఇత్రో మామ. కనుక ఈ మామ వచ్చిన తర్వాత ఇతని కుమార్తెను సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఏం చేశాడు తెలుసా? 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటా ఆ అరణ్యంలో బ్రతుకుతా వచ్చాడు. కనుక అక్కడికి ఎందుకు పంపించాడు? ఆ ప్రాంతానికి ఎందుకు పంపించాడు అంటే, ఇప్పుడు దాకా ఇతను ఏమనిపించాడు? సింహాసనం మీద ఉండి అన్ని సుఖాలు అనుభవించాడు కదా. ఇతనికి కష్టం విలువ తెలియదు, కొంచెం కూడా బాధ అంటే తెలియదు, బాధ ఎలా ఉంటాయో తెలియదు. కనుక ఇప్పుడు ఇతనికి ఏమి నేర్పాలంటే కష్ట సుఖాలు నేర్పాలి, బాధలు నేర్పాలి. ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలియాలి, బాధ అంటే ఎలా ఉంటుందో తెలియాలి, కడుపు మాడితే ఎలా ఉంటుందో తెలియాలి. అందుకని అక్కడికి పంపించాడు. చాలా మంది ఆహార పదార్థాలన్నీ పడేస్తూ ఉంటారు, ఇంతంత వండుతూ ఉంటారు. మొన్న వచ్చి నేను ఇలా వచ్చి చూద్దాంలో వచ్చాను, అక్కడ ఇంత అన్నం ఉంది,
మరి ఎందులో అన్నమో చాలా బాధ అనిపించింది. చాలా వండేస్తా ఉంటారు, అలా పడచేస్తా ఉంటారు. ఆహారం విలుపు తెలియదు నీకు. కడుపు మాడితే, బాగా ఆకలేస్తే, తినడానికి లేకపోతే, దిక్కు లేకుండా అటు అటు తిరుగుతూ ఉంటే అప్పుడు అర్థమవుద్ది నీకు. మొన్ననే చనిపోయాడు ఒక సోదరుడు, ఒక పాస్టర్ గారు, జోసెఫ్ గారు, పొట్టుగా ఉంటారు నల్లగా. ఆయన చెప్తున్నాడు, ఒక రోజున ఆ తాడిపల్లి గుడిని తిరుగుతూ 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 ఆకలేస్తుందంటే అడుక్కుంటాడంట, ఇంటింటికి తిరిగి అడుక్కుంటుంటే ఎక్కడ ఒక్కడు కూడా ముద్దట్లేదంట. అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళి ఒక్క ఇడ్లీ అన్న పెట్టరా, నాకు డబ్బులు ఇవ్వరా బాబు అంటే అతను గెట్టేశాడంట. ఆ ఆకలి బాధతో తట్టుకోలేక, ఎందుకు వచ్చిన బతుకు, నేను చచ్చిపోతే బాగుంటది అనుకుని ఆ తాడేపల్లిగూడెంలో వంతెన పైకి వెళ్ళి దూకేద్దామని చెప్పులు తీసుకుని అక్కడ సిద్ధపడి ఉన్నాడంట. రాత్రి 12 గంటల దాకా ఎక్కడెక్కడో తిరిగాడంట. ఎవడు ఇంత ముద్ద కూడా పెట్టలేదంట. ఆకలి విలువ తెలిస్తే ఆహారం దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. ఇష్టానుసారంగా తినేయడం, ఇష్టానుసారంగా పడేసేయడం, నీకు ఆ ఆహారం విలువ తెలియట్లేదు. కడుపు కాలితే తెలుస్తుంది నీకు ఆ బాధ ఎట్లా ఉంటుందో. ఎంతమంది అనాథలుగా చచ్చిపోతున్నారు. కనుక ఆ రోజు చచ్చిపోదాం అనుకుంటే ఎవరో ఒక సేవకుడు నాలంటే ఆయన ఎవరో అర్ధరాత్రిగా ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ వంతున దగ్గర టచ్ ఆడుతుంటే అనుమానం వచ్చి, ఎక్కడున్నావు ఏంటయ్యా నువ్వు, ఏం చేస్తున్నావు, ముందు కారు ఎక్కువ, తర్వాత మాట్లాడదాం మనం, ఫస్ట్ నువ్వు కారు ఎక్కు అని అతన్ని కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి, ఏంటి బతికేంటంటే, అయ్యా నాకు బాగా ఆకలేస్తుంది, చచ్చిపోదాం అనుకుంటున్నాను అయ్యా, ఇంటింటికి తిరిగాను, ఎక్కడైనా తిరిగాను, గుప్పుడు మెతుకులు దొరకలేదు. ఆఖరికి ఒక చోట ఎక్కడికో ఆ తినేసి హోటల్ దగ్గర రోడ్డు మీద తినేసిన తర్వాత ఇస్త్రాకులు పడేస్తారు కదా, ఆ పడచేస్తే అక్కడికి వెళ్ళాడంటండి తిందామని. అక్కడికి వెళ్ళి తిరిగితే మరి అక్కడే ఉంటాయి మిగిలిన మెతుకులు, ఇన్ని మెతుకులే కదా ఉంటాయి. ఇప్పుడంటే ఎక్కువైపోయి పడేసేస్తున్నారు కదా, అప్పుడు అని ఉండేవి కాదు కదా. మరి అవి ఏరుకుని తినడానికి కానీ కడుపెట్టలేదంటే పాపం. ఇలా బతికేనండి, ఆహారం లేదు నాకు ఆకలేస్తుంది, ఇక ఈ బాధకు తట్టుకోలేక చచ్చిపోదామని ఒత్తిడి పైకి ఎక్కాను అని అంటే, ముందు ఆయనకు ఆహారం పెట్టి ఆయన తీసుకెళ్ళి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నాయన, నువ్వు చచ్చిపోవడానికి కాదు, నువ్వు దేవుని పని చేయాలి అని అతన్ని తీసుకెళ్ళి అతనికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి అతన్ని సేవకునిగా పంపించాడు. ఆ సేవకుడు అక్కడ ఆగి అడుక్కున్నవాడిని ఎవరైనా కారెక్కించుకుంటాడా? కారెక్కించుకుంటాడా? మన పక్కన ఉంటేనే మనం చాలా చిరాకు పడతాం కదా. కానీ ఎవరు ప్రేమించారు ఆ ప్రేమ? యేసయ్య ప్రేమ కదా అది, ప్రభు ప్రేమ కదా అది. కనుక అలాంటి గొప్ప ప్రేమ కలిగిన బిడ్డలం మనందరం. కనుక మనకున్న దాంట్లోనే మనం సాయం చేయగలగాలి. సింహాసనంలో అన్ని అనుభవించాడు, ఆస్తులు అనుభవించాడు, అంతస్తులు అనుభవించాడు, భోగభాగ్యాలన్నీ అనుభవించాడు. అవన్నీ అనుభవించిన తర్వాత దేవుడు తీసుకెళ్ళి, ఇవన్నీ అనుభవించావు కదా నువ్వు, నీకు కావాల్సింది ఇది కాదు, నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడండి. అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది, చూసుకున్నాడు అక్కడ, ఏంటి నా బతికేంటంటే, ఆ ఐగుప్తు ధనము కంటే అన్నాడు. అక్కడ ఐగుప్తు ధనము కంటే అంటే అక్కడ బాగా అనుభవించాడు కనుక అక్కడికి వెళ్ళాడు, అన్ని నేర్పించాడు. ఇక్కడేమో సకల విద్యలు నేర్చుకున్నాడు. అక్కడ ఒక కాపరితనం ఎలా చేయాలో, గొర్రెలు ఎట్లా ఉంటాయో, గొర్రెలు ఎలా బ్రతుకుతా ఉంటాయో. అప్పుడప్పుడు అంటూ ఉంటారు మనోళ్ళు, మీరు గొర్రెలు రండి, గొర్రెలు మేపుతాను, ఒకసారి 4 గొర్రెలు ఇచ్చి మేపమంటే అలా తెలుస్తుంది. మీరు గొర్రెలు అనే వాళ్ళకి 4 గొర్రెలు ఇచ్చి మేపితే ఆ గొర్రెలు మేపడం వస్తే అన్ని వచ్చేస్తాయి వాడికి. కనుక దేవుడు ఆ రోజున మోషేకి అన్ని నేర్పించాడు. నాయన అయిపోయింది కదా, అన్ని చేసావు కదా, నేర్చుకున్నావు కదా, చాలులే మరి, ఇంక వరకు చాలు, నడు, ఇక నీ పని ఇక్కడ కాదు, నువ్వు చేయాల్సిన పని వేరే చోట ఉంది, నువ్వు నడు అని చెప్పేసి అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి నిర్గమకాండంలో రండి ఒకసారి, నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక 10 అడుగుని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. తన మామైన యిత్రో మంద తీసుకెళ్లి మేపుతున్నాడు అక్కడ. అలా మేపుతూ ఉంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ అతను చూసినప్పుడు ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఈ మాట్లాడుతున్నాడు. 6వ వచనం, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఆయన, ఎలా చెప్తాడు ఆయన? వాళ్ళ పితరులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాయనా, నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీ చెప్పులు విడిచిపెట్టి దూరంగా ఉండు, నువ్వు దగ్గరికి రావద్దు, నేనెవరో తెలుసా, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని మోషేతో చెప్పినప్పుడు చూడడానికి భయపడ్డాడట. మోషే కళ్ళు తెరవడానికి కూడా భయపడ్డాడు. ఏంటైనా అంటే అప్పుడు చెబుతా ఉన్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారిని పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను.
నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నా? ఇప్పుడు నీ కోసమే వచ్చాను. చూసారా, మోషే దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించడానికి మోషేను దేవుడు ఎన్నుకుంటే తీసుకెళ్లి వెంటనే తీసుకొచ్చి, నాయనా దా వీళ్ళందరినీ మేపేది కదా, పర్లేదు అన్ని నీయే అని చెప్పేసి వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టేసాడా? కాపరత్వం అంటే లోకువైపోయింది ఈరోజు. విశ్వాసాలు అంటే లోకువైపోయింది. ఇప్పుడు కాపరంటే కూడా లోకువైపోయింది. సరైనటువంటి బోధా విధానం లేదు, సరైనటువంటి బైబిల్ పద్ధతి లేదు కదా. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా, ఎలా పడితే అలాగైపోయారు, మోసపోతున్నారు. అందుకని ఈ రోజున విపరీతమైనటువంటి దుర్బోధలు కూడా ఎందుకు విపరీతకుంటున్నారు ఇలాగే. ఆ రోజున మోషే అన్ని నేర్పిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి, ఇదిగో నీ తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను, నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడుగా ఉండడానికి నేను నీ కోసం వచ్చాను. అవునా ప్రభువా, అలాగైతే మరి నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతాడు. చూడండి, ఎవరు నువ్వు అంటే నేనేం చెప్పాలి? నువ్వు వెళ్ళు అంటున్నావు నన్ను నువ్వు. చూడండి 9వ వచనంలో, ఇశ్రాయేలు మొర నిజముగా నద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుతున్న హింస నేను చూచితిని కాగా, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని రమ్ము అన్నాడు. అది పిలుపు. రమ్ము అంటే అది పిలుపు, ప్రభు ఇచ్చేటువంటి పిలుపు అది. నువ్వు రా, ఇశ్రాయేలు ప్రజలకు నేను రాజుగా చేస్తాను, నాయకుడిగా చేస్తాను, నువ్వు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడదు రా అన్నాడు. అయ్యో, మీరు ఫరో దగ్గర తీసుకెళ్తే నేనేమవుతాను? నాకేం తెలుస్తుంది? నాకేమొచ్చు? నాకు నోట్లో 4 ఉంది కానీ మాటలు సరిగా రావు. నేను నత్తోడిని, నేను అలాంటోడిని, నేను ఎలాంటోడిని అంటారు. దేవుడు గొప్పగా ఉంటే మనలాగే చెప్తున్నాడు. ఆయన నేను పురుగుని, పేడని, నక్కని, ఎక్కని అంటారు, మనలాగే చెప్తున్నాడు. మోషే గారు దేవుడు అన్నాడు, నువ్వు ఎవరైతే ఏంటి, నిన్ను ఎన్నుకున్నది నేను కదా. గుడ్డోడైనా, మొగోడైనా, చెవిటోడైనా అందరినీ పుట్టించింది ఎవరు? నేను కదా. నేను కదా నిన్ను తీసుకెళ్ళేది, నేను కదా నిన్ను నడిపించేది. అవన్నీ వద్దు, వెళ్ళు అంటే, మరి వచ్చి వెళ్తాను కానీ నువ్వు మరి ఎవరంటే ఏమని చెప్పమంటావు? అంటే ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడనని చెప్పు. ఉన్నవాడంటే దాని అర్థం ఏంటి? బాగా ఉన్నోడనా? అమ్మా, ఉన్నోడంటే దాని అర్థం బాగా ఉన్నోడనా? మరి అలాగని ఏమీ లేనోడా? చేతులతో చేసిన విధంగా కాదు, లేదంటే మనుషులు తయారు చేసుకున్నట్టుగా కాదు. నేనున్నాను, నన్నెవరు తయారు చేయలేదు, నన్నెవరు అక్కడ కూర్చోబెట్టలేదు. నేను సృష్టికర్తను, నేనున్నానంతే. నేను ఉన్నవాడిని, నన్నెవరు చేయలేరు, నన్నెవరు చేయలేదు, నన్నెవరు ఏమీ తయారు చేయలేరు, నన్ను తయారు చేయలేరు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఏం కడతారు మీరు? నా కెపాసిటీ అది, నా లెవెల్ అది అంట. దేవుణ్ణి ఎప్పుడు చిన్నగా చూడొద్దు. ఆయన సర్వశక్తిమంతుడు కదా. కానీ ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను, అన్నిట్లోనూ ఉన్నవాడనే. నువ్వు వెళ్ళి చెప్పు, ఉన్నవాడనే వాడిని పంపించాడని చెప్పు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు అన్నాడు. అయ్యో ప్రభు, అలాగంటే అలాగా వెళ్తాను కానీ వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మరి ఏం చేయమంటావు అంటే, నీ చెయ్యి పైకి ఎత్తుకో, కుష్ఠరోగం వస్తున్నట్టే తగ్గిపోయిందా, ఆ సూచన చూపించు, ఆ కర్రట్టుకు వచ్చి కింద పడేసి ఏమైంది, పామైంది కదా, మళ్ళీ దాన్ని పట్టుకో, మళ్ళీ కర్ర అయింది కదా, సూచన చూపించు. ఈ సూచనలన్నీ చూసారా అమ్మా, ఎట్టినారు తెల్లారా? ఆయన ఎంత రక్షణ ప్రణాళిక ఎంత గొప్పగా ఏర్పాటు చేశాడంటే, అసలు వాళ్ళు ఎలా చేస్తే వీనికి ఎందుకు, కానీ వాళ్ళు మొర్రపెట్టారు. మొర్రపెట్టిన వాళ్ళు దేవుడు పంపుతాడు నమ్మాలా వద్దా? దేవుణ్ణి ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మేయాలి. ఎలా నమ్మాలి? గుడ్డిగా నమ్మేయాలి అంతే. ఇది అలాగంటావా, ఇది ఇలాగంటావా, అది అలాగనంటావా, ఈ దిక్కుమాల ప్రశ్నలు వేయకూడదు. మనం దేవుణ్ణి గుడ్డిగా నమ్మేయాలి అంతే. కానీ మనం గుడ్డిగా ఎవరు నమ్ముతాం చెప్పండి? ఎవరన్నా వచ్చి, అమ్మా మరి నువ్వు 10,000 కట్టావనుకో 6 నెలలకి 1,00,000 రూపాయలు అవుతుందమ్మా అంటే ఎలా, ఏం చేస్తాం మనం వెంటనే? ఎంతమంది దేవుడి కన్నా గొప్పగా మనుషులు నమ్ముతారు, కానీ దేవుడిని నమ్మేటప్పుడు మాత్రం ఎన్ని అనుమానాలు వస్తాయంటండి మనకి. రావచ్చు అట్లా. దేవుని దగ్గర ఏమాత్రం అనుమానం లేకుండా గుడ్డిగా మనము నమ్మాలి. మనుషులు నమ్మేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అని ఆయన అంటే, లేదు నాయనా మేము నిన్ను నమ్మలేము, కానీ వాళ్ళనైతే బాగా నమ్ముతాం, మాకు బాగా డబ్బులు కావాలి, సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, అవైతేనే మేము నమ్ముతాం, కానీ నిన్నైతే మేము గుడ్డిగా నమ్మలేము. సోది చెబుతానమ్మ సోది అని రాగానే ఎవరు నమ్మేద్దాం? మా సోది చెప్తావా, దమ్మ చెప్పమ్మా, ఏం చెప్ ఆల్రెడీ ఆవిడ ఏం చెప్తానంటుంది? సోది చెబుతానమ్మ సోది, లేనిది ఉన్నట్టు చెప్తాను, ఉన్నది లేనట్టు చెప్తానని ఆవిడే చెప్తుంది ఆవిడ నోటితో. కానీ నువ్వేం చేసావు? సోది చెప్తానంటుందని సోది చెప్పించుకుంటా పిలిచావు. ఆవిడ ఆల్రెడీ నిజం చెప్పేసింది. పాపం అబద్ధం ఏమైనా చెప్పింది ఆవిడ?
నిజం చెప్పింది కదా, సోది చెప్తానని ముందే ప్రారంభించింది. కానీ నువ్వు కావాలని సోది చెప్పించుకుని ఆవిడ నమ్మేశావు. ఇక్కడ గొయ్యమంటే తవ్వేశావు, అక్కడ తీసుకెళ్ళి తట్టమంటే తట్టెట్టేశావు, ఎవరికి తెలియకుండా మీ ఆయన గారి మెడలో ఈ దండేసేయి అంటే వేసేసావు. ఇవన్నీ మనుషులు నమ్మేస్తామండి గుడ్డిగా. దేవుడి దగ్గర అలా ఉండకూడదని మనం. అమ్మా ఇది పట్టుకెళ్ళి మెదలకుండా ఆ మొల్లో కట్టేసావు అనుకో, నీ వెనక తిరుగుతాడమ్మా, సోది చెబుతానమ్మా. చిచ్చి 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 చిచ్చి. మనుషులు నమ్ముతామంటే గుడ్డిగా, మనుషులు నమ్ముతావేంటమ్మా గుడ్డిగా? ఎవరు నమ్మాలి మనం? దేవుణ్ణి నమ్మాలి. ఎంత అద్భుతం అండి ఆ రోజు. దేవుణ్ణి నమ్మడం మర్చిపోతే అట్లా. మోషే గారిని గురించి దేవుడు ఎంత బాగా పట్టించుకుని చూడండి, ఎంత అద్భుతంగా తీసుకొచ్చాడు. ఆ రోజున తీసుకొచ్చి, నాయన నేను ఉన్నవాడని చెప్పు అన్నాడు. ఇవన్నీ చేసి వాళ్ళ ముందు చెప్పు అన్నాడు. ఈ శుచుకైలని చేయాలి అక్కడ అవసరమా? నాయన నన్ను పంపించాడు దేవుడు, మీరు బాధపడుతున్నారని, మీకు విముక్తిని నన్ను పంపించాడంటే సూచన ఏంటి? పంపించాడని సూచన ఏంటి? మరి ఏమైనా ప్రార్థన చేశావు? అయ్యా ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, మా కొరకు మీరు రక్షకుని పంపించండి, రక్షకుని పంపించండి అని అన్నావు కదా. మరి అన్న తర్వాత మళ్ళీ వస్తే గనక ఎందుకని అంటున్నావేంటి? చూసారా ఆ రోజున ఎంత అనుమానం వాళ్ళకు కూడా. ఇవన్నీ చేస్తేనే కానీ వాళ్ళ నంబరు. ఆఖరికి మళ్ళీ ఫరోరాజు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఇవన్నీ వాళ్ళకి చెప్పాడు, సూచన చూపించాడు. ఫరోరాజు దగ్గరికి వెళ్ళాడు, ఫరో ఎదుటి ఇవన్నీ చేశాడు కదా. ఫరో దగ్గరికి వెళ్ళాడు, నన్ను దేవుడు పంపాడంటే ఆడంటే అన్నుడు కదా. ఫరో అంటే అన్నుడు, మరి మనం నమ్మాలి వద్దా? అతను అన్నుడు కాబట్టి నమ్మడం. ఏంటి సూచన ఏంటి అంటే, ఇదిగో చూడు పాము అయిపోయింది చూడా అన్నాడు. మా వాళ్ళు చేస్తారు పాములు. ఎవరల్లా? ఎవరమ్మల్లా? మంత్రగాలు చేయాలనుకుంటున్నారా? చేస్తారు ఉత్తుత్తి మంత్రాలు అయ్యి, తోతబోర మంత్రాలు అయ్యి, ఉత్తుత్తి మంత్రాలు భయపెడతా ఉంటారు. మనకి పండుగ వచ్చిందంటే చూడండి, ఇప్పుడు అసలు తెలుసా, లోపల ప్రభు ఉన్నాడు, పైన మాత్రం వేషం వేరే. లోపల ఉన్న వేషం వేరే, పైన వేషం వేరే. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే, ప్రభువుని ఆరాధిస్తున్నామంటే, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉన్నామంటే గుడ్డిగా దేవుణ్ణి నమ్మాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏం చేస్తున్నా ప్రభువుని గణపరచాలి, ప్రభువును ఆరాధించాలి. ప్రభువుకు అవమానకరమైన పనులు చేయకూడదు. నువ్వు నమ్ముకున్నది ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు ప్రభువుని నమ్ముకోవడం ఏంటి? నువ్వు చేసే క్రియలు ఏంటి? నువ్వు చేసే పనులు ఏంటి? ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వు లెక్క అడిగినప్పుడు దేవుడు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా మనం అందరం చెప్పాలంతే. దేవుడు చూడాలనుకుంటున్నాం కదా మనము. ఇప్పుడు ఇంతకుముందు కూడా గోవాలో అగ్నిగుండం జరిగింది చూసారు. ఇప్పుడు గోవాలో ఇప్పుడు నిన్ననే జరిగింది తెలుసా మీకు? అంతా కూడా అట్టహాసంగా ఉంటుంది అక్కడంతా, రంగుల ప్రపంచం. అదొక పెద్ద క్లబ్. తీసుకెళ్లి లోపలికి ఏం జరిగిందో తెలియదు, ఎలక్ట్రానిక్ యంత్రాలన్నీ అంట అవన్నీ. ఏం జరిగిందో తెలుసు, డోర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఒకేసారి అగ్నిగుండంలో అయిపోయింది, మొత్తం తగడిపోయిందండి. అది మనకి ఎందుకు తెలుస్తాయి? తగలడిపోయిందండి, ఇప్పుడే తగలడిపోయింది. కనుక ఏ దినమున ఏం జరుగుతుందో తెలీదు. అసలు ఈ రాత్రి నువ్వు ఉంటావో లేదో కూడా తెలీదు. హ్యాపీ క్రిస్మస్ అంటే క్రీస్తును గణపరుస్తూ వెళ్ళిపోవాలి నువ్వు. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం నీకు కావాలంటే, నేను బ్రతికినా క్రీస్తే, చచ్చినా బ్రతికినా క్రీస్తే, ఎలా ఉన్నా కూడా క్రీస్తే. బాగా ఉన్నా లేకపోయినా ప్రభువే, ఏమీ లేకపోయినా కూడా ప్రభువే. అన్ని ఉన్నా నీకు స్తోత్రమే, ఏమీ లేకపోయినా కూడా నీకు స్తోత్రమే. అది నిజమైనటువంటి బ్రతుకు. నేనైనా మీరైనా అలాగే బతకాలి. నేను పొద్దున దాకుంటాం లేదు, నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. కనుక ఈ రోజే ముఖ్యం, ఈ రోజునే ముఖ్యం. ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు అంగీకరించాలి, నువ్వు తెలుసుకోవాలి. సరదాగా గడిపేది కాదు దేవుని యొక్క జీవితం, సరదాగా ఉండే బ్రతుకు కాదు క్రైస్తవ జీవితం అంటే. కనుక ఆ రోజున దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మోసే ద్వారా తీసుకుని వెళ్ళి ఫరోతో మాట్లాడు, నేను కదా నిన్ను పంపుతున్నాను వెళ్ళు అంటే, ఆ రోజున మోషేకి ధైర్యం వచ్చింది. అప్పచెప్పి అన్నిటిని పంపించాడు, వెళ్ళి మాట్లాడన్నాడు, వెళ్ళు మాట్లాడమన్నాడు, అన్నీ మాట్లాడుతూ ప్రారంభించాడు. విచిత్రమని చెప్పనా, ఆ రోజున ఫరో వెళ్ళినందుకు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇంకా కష్టపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద తనుక్కుంటూ మొదలుపెట్టారు. నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు, ఏం కాపాడేవు, ఆడొచ్చి ఇంకా ఎక్కువ కష్టపెడుతున్నాడు, ఇంతకుముందు ఏమో చిన్న చిన్న బాధలు ఉండేవి, ఇప్పుడేమో ఇంకా పెద్ద పెద్ద బాధలు అయిపోయినాయి, నువ్వు వచ్చి మాకు ఏంటి లాభం అని చెప్పి వాళ్ళు సనుక్కున్నారు. అంటే ఏంటో తెలుసా, వాళ్ళకు అవిశ్వాసం ఏముంది, వాళ్ళలో అవిశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టి కదా మనం బతకాలి, విశ్వాసమును బట్టి బతకాలి. ఫరో రాజుతో మాట్లాడ్డ దేవుడు, అయ్యో ప్రభువా, మేము ప్రార్థన చేశాం, నీకు మొరపెట్టాం, ఈ హింస ఈ బాధలు భరించలేక అయ్యో మాకు సహాయం చేయమని ఏడ్చాం, ఏడవగానే ప్రార్థించగానే మా కొరకు మోషేని పంపించావా దేవా, ఇప్పుడు ఆయన ఇంకా మాట్లాడలేదు, ఇంకా రెచ్చిపోతున్నాడు, మోషేతో మాట్లాడు, ఆ ఫరోతో మాట్లాడు అని ప్రార్థన చేయొద్దండి వాళ్ళు. చేయడం మరి సనుక్కోవడం ఏంటండి? సనుగుడితోనే చచ్చిపోయారు జీవితాలు. అందుకే దేవుడు అడవిలో లేపేశాడు చాలా మందిని తెలుసా. ఆ సనుగుడు కార్యక్రమం పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా కనాను దేశానికి తీసుకుని వెళ్ళలేదు, అరణ్యంలో లేపేశాడు. దేవుడికి సనుగుడు ఇష్టం ఉండదు.
గొడుగుడు ఇష్టం ఉండదు. దేవుని దగ్గర మొరపెట్టాలి. కనుక చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా తన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషేను ఎన్నుకున్న దేవుడే నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. మోషేను రక్షించిన దేవుడే నిన్ను నన్ను కూడా రక్షించాడు. మోషేను తప్పించిన దేవుడే మనల్ని కూడా తప్పించాడు. మోషేను కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. కనుక ఈ స్థితి మనం దగ్గర పెట్టుకుని ప్రతిరోజు క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలి. కనుక చివరికి ఒక మాట చెప్తున్నాను. ప్రభువును గనపరచండి, ప్రభువును ఆరాధించండి, ప్రభు కొరకు బ్రతకండి. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు మేలు అన్నాడు కదా, లాభం అన్నాడు కదా. అంటే ఏ రోజున వెళ్ళిపోయినా సరే స్తోత్రం అనాలి. ఈ దినాలు, పండగ దినాలు ఎంతలాగా ఉంటాయో చావు దినాలు కూడా అలా ఉంటాయి. అర్థమవుతుందో తల్లులారా? నిన్న గడిచిన నెల, ఈ నెల, ఆ నెల కూడా ఎంతో మంది చనిపోతూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు వెళ్ళిపోతారో, ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు. కనుక దేవుడు ఒక గొప్ప జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఇచ్చిన జీవితాన్ని గొప్పగా బ్రతికి దేవుణ్ణి గనపరచు. మోషే దేవుణ్ణి గనపరిచినట్లుగా సకల విద్యలు నేర్చుకుని ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పని చేయడం కొరకు, దేవుని నడిపింపు కొరకు గొర్రెలు మేసుకోవడానికి వెళ్ళాడు. అంత తగ్గించుకున్నాడు. అది దేనత్వం. కనుక మన జీవితాల్లో మనం అలా చేసి దేవుణ్ణి గనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన